ప్రార్థన చేసుకుంటూ ఆరంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చేప్పటికి కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి ఎక్కడ కూడా మేము ఆత్మీయంగా పడిపోకుండా మీ కృపా కాపుదల దయచేసి మందరి జీవితాల్లో మా ఆయుష్కాలం పొడిగించి మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఇక ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు, వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధాత్మ సాయాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాయాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాయాన్ని దయచేయండి తండ్రి. మనుషుని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము చేస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్న అందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు ఈ 2023 సంవత్సరం ఆఖరి ఆదివారంలో సంఘంగా కూడుకొని గొప్ప సంగతులు నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి ఏమి అవసరమో మనిషికి తెలియదు. మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అడిగేవాడుగా, మనం అడిగేవాడుగా, దేవుడు ఇచ్చేవాడుగా మనుషులు సెట్ చేసుకున్నారు దేవుణ్ణి తప్ప నిజంగా దేవునికి ఏం అవసరత ఉంటుంది, ఆయన ఆలోచనలు ఏంటి అని తెలుసుకునే పరిస్థితి మనిషికి లేకుండా పోయింది. ఎందుకంటే దేవునికి కూడా కోరికలు ఉంటాయి, ఆయనకు కూడా ఆలోచనలు ఉంటాయి, ఆయనకు కూడా మనసు ఉన్నది. ఆ మనసులో ఆయనకున్న కోరికలు ఏంటి అని మనం తెలుసుకోవాలంటే దేవుడేమో కనబడాయి. ఆయన అదృష్టుడై ఉన్నాడు కదా, దేవుడు అదృష్టుడై ఉన్నాడు కదా, మరి ఆయన కోరికలు, ఆయన ఆలోచనలు, మనసు ఎలా తెలుస్తుంది అని మనిషికి అర్థం కాక తెలుసుకోలేకపోతున్నాడు, పక్కన పెట్టేశాడు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అడిగేవాడుగా దేవుణ్ణి సెట్ చేసుకొని జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. వాస్తవానికి కాపురానికి వచ్చి 10 సంవత్సరాలు అయిందండి, ఇంకా మా భర్త ఏంటో నాకు అర్థం కాలేదనే వాళ్ళు ఉన్నారు లోకంలో. మాకు వివాహం 20 సంవత్సరాలు అయిందండి, ఇంకా నా భార్య నాకు అర్థం కాలేదండి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే 10-20 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన మా నాన్న, మా భర్త, భార్య అర్థం కాలేదని మాట్లాడుతున్నప్పుడు మరి దేవుని మనసు ఎలా అర్థమవుతుంది, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలము? ఆలోచించండి.
బాగా ఆలోచించండి దేవుని బిడ్డలు. అందుకే పౌలు భక్తుడు ఒక మంచి మాట రాశాడు చూడండి. రోమా పత్రిక 11వ అధ్యాయం 34వ వచనములో, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము జాగ్రత్తగా చదివితే, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువు మనసును ఎరిగినవాడెవడు? ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పువాడెవడు? చూడండి ఎలాగుందో మాట. అంటే ప్రభువుకి ఏమున్నది? మనస్సు ఉన్నది. కానీ మనస్సును ఎరిగిన వాడెవడు? మనస్సును ఎరిగామా? మనసును, దేవునికున్న మనసును ఎరుగుతున్నామా? బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? దేవుని ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, బాగా మనసు పెట్టి ఆలోచించండి. దేవునికి మనసు ఉన్నది, ఆయనకు కోరికలు ఉన్నాయి, ఆయనకు ఆలోచనలు ఉన్నాయి. అదృష్టంగా ఉన్నాడో మనం ఎలా తెలుస్తుందండి అని ఒకవేళ మనం అనుకుంటే అలా తెలిసే అవకాశం లేదు. కాబట్టే దేవుడు ఏం చేశాడంటే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. అర్థముందండి? ఈ గ్రంథము, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఏంటి అనుకుంటున్నారు? ఇది దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క మనస్సు. అందుకే మొదటిసారిగా జాన్ గుటన్బర్గ్ అచ్చయంత్రం కనిపెట్టింది కూడా బైబిల్ ప్రింట్ చేయడానికి. అర్థముందండి? ఈ జాన్ గుటన్బర్గ్ అనే ఆయన అత్యంత్రం కనిపెట్టి మొదటిసారిగా ప్రింట్ చేయబడింది బైబిల్ గ్రంథం. అయితే లిపి ఉన్న ప్రతి భాషలో ప్రింటింగ్ చేయబడి ఆ మొదటిసారిగా అనువాదం చేయబడి అన్నిటికంటే ఎక్కువగా కొనబడుతున్నది కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్, ది బైబిల్. అర్థముందండి? ఎందుకు దేవుడు ఇలాగా చేశాడు? ఎందుకు ఇన్ని భాషల్లో బైబిల్ అందుతుంది అంటే ఆయన మనస్సు తన పిల్లలకి తెలియాలనుకున్నాడు. ఆయన మనస్సు, ఆయన కోరికలు, ఆయన ఆలోచనలు పిల్లలుగా లోకములు అందరికీ తెలియాలనుకున్నాడు. కాబట్టే ఈరోజు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి బైబిల్లో. ఆ బైబిల్ మీద ఏం రాయబడి ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడు ఎవరు మరి? పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను అని చెప్పుకునేవాడే పరిశుద్ధుడు. అది దేవుడు మాత్రమే. అందుకే దేవుడు ఏమన్నాడు? 1 పేతురు 1:14లో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటున్న మాట చూడండి దేవుని బిడ్డలారా. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరు పరిశుద్ధంగా ఉండండి. నేను ఉన్నాను. మరి మనలో ఎవరైనా, లోకములో ఎవరైనా నేను పరిశుద్ధులని చెప్పుకోగలరా? ఎవరైనా నేను పరిశుద్ధులని చెప్పుకోలేరు. కానీ దేవుడు చెప్పుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి. అందుకే పరిశుద్ధ గ్రంథముని రాసి ఆయన మనసైన ఈ జ్ఞాన గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ కొన్ని సంవత్సరాల నుంచి బైబుల్ లేకుండా చేస్తామని ఎంతోమంది ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. వేల సంవత్సరాలుగా బైబుల్ లేకుండా చేస్తామని ఎంతోమంది ఛాలెంజ్లు చేసిన వాళ్ళు ఈరోజు లేరు భూమి మీద. కానీ బైబుల్ ఉన్నది. అర్థముంది దేవుని బిడ్డలారా. వాళ్ళు ఎవరు లేరు, ఛాలెంజ్లు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోయారు. కానీ దేవుని మనసైన ఈ పరిశుద్ధ గ్రంథం ఇప్పటికీ ఉన్నది. ఎంతకాలం ఉంటుంది ఈ దేవుని మాటలు? ఈ మాటలు ఎంతకాలం ఉంటాయి? దేవుని మనస్సైన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎంతకాలం ఉంటాయి అంటే అక్కడ రాస్తున్నాడు చూడండి. అదే 1 పేతురు పత్రిక 1:24లో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఎంతకాలం ఉంటాయో చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు
గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అది మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. ఎంతోమంది వస్తారు, పెద్ద పెద్ద మరి శపథాలు చేస్తాను, లేకుండా చేస్తాము, ఏదో చేస్తారు, కానీ ఎవరు ఏమి చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఇక్కడ దేవుడు రాశాడు, సృష్టి ఉన్నంత వరకు దేవుని మనసైన వాక్యం భూమి మీద ఉంటుంది. భూమి ఆకాశాలు గతించవచ్చు, కానీ నేను చెప్పిన మాట గతించదని ప్రభువు చెప్పాడంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికీ ఉంటుంది. మరి ఎలా అర్థమవుతుంది ప్రభువు మనస్సు, దేవుని మనస్సు? ఎలా? ఇప్పుడు మనకు అర్థమైపోయింది దేవుని మనస్సు అనేది పరిశుద్ధ గ్రంథం అని, ఈ మాటలు ఆయన మనస్సు అని, ఆయన మనసులో మాటలు దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నా నాకు అర్థమైపోయింది. ఎలా అర్థమవుతుంది ఆయన మనస్సు అంటే, మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివితే, ధ్యానిస్తే, పరిశోధిస్తేనే దేవుని యొక్క మనస్సు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎవరు పరిశోధిస్తారో బైబుల్ని వాళ్ళకి మాత్రమే దేవుని మనసు అర్థమవుతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 1:2లో 1వ అధ్యాయం 2వ వచనంలో, దివారాత్రములు అట, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును వాక్యమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క మనస్సుని నువ్వు తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించాలి. నువ్వు ధ్యానిస్తే నువ్వు ధన్యుడము, దీవించబడతామంటున్నాడు. ధన్యుడము నీవు అంటే దేవుని యొక్క మనసైన ఈ వాక్యాన్ని మనము ఖచ్చితంగా ధ్యానించాలి, పరిశోధించాలన్నాడు. అందుకే యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకుని అంటాడు. యెషయా గ్రంథం 34:16 వచనంలో చదువుకుంటే, యెషయా గ్రంథం 34:16లో యెషయా భక్తుడు అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం, యెహోవా, ఇది ఎవరిదటిది? యెహోవా గ్రంథం. ఇది యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. నువ్వు ఈ యెహోవా గ్రంథాన్ని, దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటేనే దేవుని యొక్క మనస్సు నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చే సమయంలో, ఈ భూమి మీదకి వచ్చే సమయంలో ఒక మాట అంటున్నారు చూడండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. చివరి 3 సంవత్సరాలు సేవ చేశారు కదా. ఆ 33 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్నారంటే, ఆ ఉన్న కాలంలో దెగ్గపోలి గలిలయ ప్రాంతంలో మనుష్యులకు చెప్పిన మాటల్ని బోధ అని అంటున్నాం కదా, బోధ చేశాడు కదా. మరి ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థన ఒకసారి జాగ్రత్తగా వినండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ప్రవేశము జరుగుతున్నది అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని తనైన దేవుడు ఈ లోకంలో ప్రవేశింపజేశాడు. అర్థముందు దేవుని బిడ్డలారా, ప్రవేశింప చేయబడిన యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఆయన ఈ లోకమందు, ఆయననగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుతున్నారట తండ్రితో. ఏమంటున్నాడు తండ్రితో? బలియు అర్పణయు నీవు కోరలేదు. బలి వద్దా దేవునికి? బలి అర్పణ వద్దట.
మరి చాలా మంది దేవుడే ఇవ్వమన్నట్టుగా, దేవుడే కోరుకుంటున్నట్టుగా దేవునికి ఏమి ఇస్తున్నారండి? దేవునికి పూలు ఇస్తున్నారు. ఏంటట? పూలు ఇస్తున్నారు దేవునికి, పండ్లు ఇస్తున్నారు దేవునికి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, దేవునికి ఏమొద్దట? బలి అర్పణ పేరు మీద ఏమైనా నువ్వు ఇస్తున్నా అది ఇశ్రాయేళ్లకు చెప్పబడిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన అర్పణలు. కానీ క్రొత్త నిబంధన కింద ఉన్న మనకు మన ప్రభు చెప్తున్న మాట, మరి ఎవరైనా అనొచ్చు, మరి ప్రభు మాట వినాలా అండి, యేసు ప్రభు వారు చెప్పిన మాట వినాలా అని ఒకవేళ అంటే, ఖచ్చితంగా యేసు ప్రభు వారు చెప్పిన మాట వినాలి. ఎందుకు? ఆయన సత్యము మాత్రమే చెప్తాడు గనుక, ఆయన సత్యము కనుక యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు తండ్రి. చూడండి, ప్రభువారు తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఇవన్నీ ఇష్టముండవు తండ్రి అంటే అదేదో దేవునే ఏమన్నట్టుగా పూలు ఇవ్వడము. పూలు కొంతమంది ఇస్తారు, దేవుడు అడిగాడా? పూలు పండ్లు దేవుడు అడిగాడా అండి? ఇంకా కొంతమంది అయితే తలనీలాలు, వెంట్రుకలు ఇస్తారు. ఏంటండి, దేవుడు అంత చీపా? దేవుడు అంత చీప్ అండి, వెంట్రుకల దేవునికి ఇచ్చేది. అదే మంగళశాపకి వెళ్ళి అక్కడనే పడేసి వస్తావు కదా నువ్వు, ఆ వెంట్రుకలు నువ్వు కటింగ్కి వెళ్ళి అక్కడనే పడేసి వస్తావు. అంటే నీకే పనికిరాని వెంట్రుకలు నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే దేవుడు ఎక్కడైనా ఏమన్నాడా? ఆలోచించండి. అంటే దేవుని మనసు అర్థము కాక, దేవుడు చెప్పకపోయినా దేవుని ఏమన్నట్టుగా, దేవుడు కోరుకుంటున్నట్టుగా ఇస్తున్నారు తప్ప వాస్తవానికి కొంతమంది హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తేనట దేవుడు ప్రత్యక్షమవుతారట. ఇవన్నీ అబద్ధపు మాటలు. దేవుడు అలా ప్రత్యక్షము కాడు, అలాంటివి జరగవు. దేవుని యొక్క మనసును తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదివితే దేవుని యొక్క మనసు నీకు అర్థమవుతుంది. ఆ వాక్యం నీకు అర్థమవుతేనే దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే బలి అర్పణ దేవునికి వద్దట. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకి ఇవ్వబడినవి ఈరోజు మనము చెప్పుకుంటే ఎలా కదా? మనల్ని అడగనివి మనము ఇవ్వడానికి ఇష్టపడము, అది వాక్య విరుద్ధమే కదా. అలా చేయకూడదు కదా. అయినప్పుడు దేవుడు అడిగినట్టుగా దేవునికి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు తప్ప ఇవన్నీ దేవుడు అడగలేదనేది మనం మర్చిపోదు. అందుకే ప్రభువారు ప్రార్థన చేస్తూ అంటున్నమాట, బలి అర్పణ నువ్వు కోరలేదు అంటే ప్రభు మాట ఎందుకు వినాలి? ఇప్పుడు ప్రభువారు వద్దంటున్నారండి, బలులు వద్దంటున్నారు, అర్పణలు వద్దంటున్నారు. మీ శరీరాన్ని సజీవయంగా ఏమంటున్నారు? మన దేహాన్ని దేవుని కోసం ఏమంటున్నారు? ఈ బలులు అర్పణలు వద్దంటున్నారు. మరి ప్రభు మాట వినాలా అంటే వినాలి. మరి ఎందుకు వినాలి అంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన సత్యమే చెప్తాడు. యేసు ప్రభువారు సత్యమే చెప్తాడు కనుక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యోహాను సువార్త 14:6లో రాయబడి ఉంటుంది కదా. నేనే అనే మాట లోకంలో చాలా మందికి మింగుడు పడడం లేదు. ఇదే మీతో వచ్చిన తలనొప్పి అంటారు మనల్ని. మీతో వచ్చే తలనొప్పి ఇదే. నేనే ఏంటి మరి నేనే ప్రభువానే కదా మార్గం. ఇప్పుడు లోకంలో చాలా మందికి, కొంతమంది మత పిచ్చి పట్టిన వాళ్ళకి, యేసుప్రభు నచ్చని వాళ్ళకి కొంతమంది అంటున్నమాట నేనే ఎందుకు? అవును నేనే. మరి ఇప్పుడు అండి, మన తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అవునా కదా? ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు.
మన జగన్ గారు నేనే సీఎం అంటాడా, నేను కూడా సీఎం అంటాడా? ఎవరంటారండి? నేను కూడా సీఎం అనడు, నేనే సీఎము. ఇక్కడ రేవంత్ గారు కూడా నేనే సీఎం అంటాడు తప్ప నేను కూడా సీఎం అనడు కదా. ఇది ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళకు కూడా రేవంత్ గారి సీఎం కదా. అవును కదా, ఇది వాస్తవం కదా. ఇది వాస్తవమైనప్పుడు ఇక్కడ ప్రభువుని కూడా ఆయన మాత్రమే మార్గము కాబట్టి నేనే అంటున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారండి, మోడీ గారు నేనే ప్రధానమంత్రి అంటాడు తప్ప నేను కూడా అనడు. అవునా కదా. ఈవిడ నా భార్య అని అంటుందిగా అంటాము, కానీ ఈవిడ కూడా నా భార్య అంటే తేడా వస్తుంది కదా. అంతే కదండి. ఇది మనకు అర్థమవుతే ఇక్కడ యేసు ప్రభు మాత్రమే మార్గం కాబట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు కదా. ఆ మాట ఖచ్చితంగా నమ్మవలసిందే. నువ్వు ఎందుకు నమ్మాలంటే ఎవరిని తీసుకువచ్చి ప్రభువారిని పక్కన పెట్టి ఇంకొన్ని పక్క బిడ్డను పరిశీలన చేయి, కంపేర్ చేయి. ప్రభువుకి జీవితాన్ని చూడు, ఆయన ప్రేమను చూడు, ఆయన త్యాగాన్ని చూడు, ఆయన పడ్డ కష్టము చూడు, కార్చిన కన్నీరు చూసు, ఆ బలియాగం చూడు, ఇంకేమైనా చూడు. అప్పుడు ప్రభువు మాటలు, ఆ జీవితము మనల్ని ఆకర్షించేస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడు గనుక, దేవుని కుమారుడు గనుక. బలి బలి ఏ బలి? ఇంకా ఏది గొర్రెల మేకల బలి వద్దంటున్నాడు, అలాంటివి దేవుడు వద్దంటున్నాడు, అర్పణలు వద్దంటున్నాడు. కానీ నీ శరీరము, మన శరీరమే ఆయనకు మనకి సజీవ యాగముగా దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కోసం. కానీ ఇలాంటివి అర్పణలు ఇవన్నీ కూడా ఇచ్చి దేవుడు ఏమన్నట్టుగా చెప్పడం, నువ్వు ఇస్తున్నావా ఇచ్చుకో, కానీ దేవుడు ఏమన్నాడని అనకు. అర్థమవుతుందండి? నువ్వు ఇస్తున్నావా ఇచ్చుకో, కానీ దేవుని పేరు చెప్పియొద్దు అంటున్నాను నేను. దేవుని తరపున నువ్వు దేవుని పేరు చెప్పి చేయకు, నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో, కానీ దేవుడు చేయమన్నాడని చేయొద్దు. ఎందుకంటే దేవుడు అవన్నీ అడగలేదు. యేసు ప్రభు మార్గము, సత్యం, జీవమైన ప్రభే వద్దంటున్నాడు కదా. ఆలోచించండి బాగా, దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలములో, ఆ 33 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు ప్రభువారు చెప్తూ ఉంటారు, నేను భూమి మీదకి వచ్చింది నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే, నా తండ్రి పంపితే వచ్చాను, నా తండ్రి ప్రవేశింప చేస్తే ఈ లోకానికి వచ్చాను అని మాట్లాడుతూ ఉంటారు. చూద్దాం, మార్కు, మత్తయి, లూకా గారి కంటే యోహాను గారు ఈ మాటలు ఎక్కువగా రాశారు. యోహాను సువార్త 4:34 చదువుకుంటే, యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును. అక్కడ మనం ఏమని చదువుకున్నాము హెబ్రీ పత్రికలో? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ప్రవేశించిన తర్వాత భూమి మీద ఉన్న సమయంలో చెప్తున్న మాట ఏమని? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయో, ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. నేను వచ్చింది నా తండ్రి పని మీద, నేను భూమి మీద ఉన్నది నా తండ్రి పని చేయడానికి, అదే నాకు ఆహారం అంటున్నారు. అంటే బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇది చేయాలి. యేసు ప్రభువు ఒక దగ్గర అంటాడు, నేను చెప్పినట్టు చెయ్యక అని మాట్లాడతారు ప్రభువారు. అంటే ప్రభువారు చెప్పినట్టు చెయ్యాలి, చేసినట్టు కొన్ని మనం చేయలేము. అర్థమవుందండి? నేను చెప్పినట్టు మీరు చేయక అని ప్రభువారు అంటున్నారంటే చెప్పినట్టుగా చేయమంటున్నారు, కొన్ని చేసినట్టుగా చేయలేము. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా యూదా జాతి నుంచి వచ్చిన వారు, ఆ సంస్కృతి నుంచి వచ్చినవారు కాబట్టి ప్రభువారు కూడా
ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని కానుకలు సమర్పించే పరిస్థితి యేసుప్రభువు వారికి ఉన్నది మొదటి 100 సంవత్సరాలు. కానీ అవన్నీ మనం చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు చేయక అన్నాడు. నేను చెప్పినట్టు మీరు చేయక, చెప్పినట్టు చేయడం పక్కకి పెట్టి చెప్పనివన్నీ చేసుకుంటూ పోతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాను, మళ్ళీ చదవమ్మా. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. ఇంకో మంచి మాట 6వ అధ్యాయం 38, అదే యోహాను సువార్త 6:38 కూడా ప్రభువారు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారికి అన్ని అధికారాలు ఉన్నాయి. మనలాగా కూడా అన్ని ఇష్ట ప్రకారంగా చేసే అవకాశం ఉన్నది, స్వాతంత్రం ఉన్నది. కానీ చెయ్యలేదు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది యేసు ప్రభు వారు మనకి రక్షణ ఇవ్వడానికి, మనం రక్షించడానికి, మన కోసం బలివ్వడానికి, మనని తన రక్తంలో కడగడానికి ప్రభువారు వచ్చారు. కాబట్టి ఏమంటున్నారు యేసు ప్రభువారు, నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు. పిల్లలు, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్రమును నెరవేర్చుటకే పరలోక నివాసైన యేసు ప్రభువారు భూమికి ఎందుకు వచ్చారండి? పరలోకవాసి యేసు ప్రభువారు, పరలోకవాసిగా ఉన్న ప్రభువారు, పరలోకంలో ఉండవలసిన యేసు ప్రభువారు భూమికి ఎందుకు వచ్చారట? మళ్ళా చదవమ్మా. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినే. ఆలోచించండి. అంటే దేవుని యొక్క మనస్సు ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మనసులో, తండ్రి మనసులో ఏముందో ఎరిగిన వాడుగా తండ్రి పంపితే ముమ్మిదికి వచ్చి తండ్రి చిత్తం జరిగించి వెళ్ళిపోయారు కదా దేవుని బిడ్డలారా. అని ఇంకో మాట కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 8:29, 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేతును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అర్థముందా దేవుని బిడ్డలారా? యేసు ప్రభువారు ఏం చేశారట? తండ్రికి ఇష్టమైన కార్యమే ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నారట. కాబట్టి తండ్రిని దేవుడు యేసు ప్రభువారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది మీకు? మనము కూడా దేవుని ఇష్టాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతే, ఆయన చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతే మనల్ని కూడా దేవుడు వదిలిపెట్టడు. అర్థముందా? దేవుడు కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, బాగా శ్రమలు వచ్చినప్పుడు, దేవుడు నన్ను వదిలేశాడండి, దేవుడు నన్ను పట్టించుకోవడం మాట్లాడుతూ ఉంటాం. వాస్తవాన్ని దేవుడు పట్టించుకోవడం కాదు, నువ్వే దేవుని పట్టించుకోవడం లేదు, నీవే దేవునికి దూరం అయిపోతున్నావు. ఒక ప్రియుడు ప్రేయసిని బాగా అర్థం చేసుకోవాలనుకోండి, చాలా దగ్గర అయిపోతాడు కదా. మరి దేవుని కూడా నువ్వు అలా అర్థం చేసుకుంటే, ఆయన మనసును అర్థం చేసుకుంటే నీవు కూడా దేవునికి అది దగ్గర అయిపోతావు. ఆ మనసును అర్థం చేసుకోవడానికే దేవుడు కొంతమంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని మరి మన చేతిలోకి తీసుకుని వచ్చాడంటే బాగా ఆలోచించండి. సుమారు 42 మంది ప్రవక్తల ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల బైబిల్ అమ్ముడవుతున్నాయి. కొన్ని కోట్ల మంది బైబిల్ మరి కొంటున్నారు, చదువుతున్నారంటే అది దేవుని మనసు. ఆ మనసు అందరికీ తెలియాలనుకున్నాడు కాబట్టే మన చేతిలో బైబిల్ పెట్టాడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి. మనము బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తే తప్ప దేవుని యొక్క మనసు మనకి అర్థం కాదు. అందుకే మళ్ళా ఒకసారి హెబ్రీ పత్రిక వద్దాం. హెబ్రీ పత్రిక 10:5
హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కాబట్టి దేవుడు కోరనప్పుడు అసలు మనుషులు క్రైస్తవులు ఏమిస్తున్నారు? మనవారి గురించే మాట్లాడుతున్నాను నేను, మనవారి గురించే మాట్లాడుతున్నాను. దేవుడు కోరనప్పుడు క్రైస్తవులు ఏమిస్తున్నారు అసలు? హెబ్రీ పత్రిక 10:5లో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించిన కాబట్టి యేసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణే నువ్వు కోరలేదు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం నాకొక శరీరమును నమర్చితివి. అమర్చితివి. చూడండి 4వ వచనం ఎంత మంచి మాట ఉందో చూడండి. అదే 10వ అధ్యాయం 4వ వచనంలో ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. అసాధ్యమైన పని కాదు. ఇవన్నీ పాపం తీసివేయలేవు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి రావడం జరిగింది, పుట్టడం జరిగింది, ప్రవేశించడం జరిగింది. కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీద ప్రవేశించిన యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటి అంటే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఒక శరీరం అమర్చాడట తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారికి. మనకు కూడా ఉన్న శరీరము, మనకు శరీరం ఉంది కదా. యేసు ప్రభువారికి శరీరం ఉన్నది, మనకు శరీరం ఉన్నది. కానీ ప్రభువారు ఏమంటున్నాను? నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. అంటే చిత్తము, ఇష్టము, తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు, తండ్రి ఇష్టం జరిగించడానికి వచ్చాడు. ఇది జగత్తుకు ముందే ఈ ప్రణాళిక, ఈ సంకల్పం జరిగింది. యేసు ప్రభువారు భూమి మీదకి రావాలనే సంకల్పము జగత్ పునాదికి ముందే నిర్ణయించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుసు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకో మంచి మాట చూద్దాము. మరి దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మరి దేవుడు మన నుండి ఏమి కోరుకున్నాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనను కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు దేవుడు అని ఒకసారి మనం బైబిల్కి వెళ్ళి చూస్తే మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. అంటే మీకా అనే ప్రవక్త ఇశ్రాయేళ్ల తరపున రాస్తున్న మాట అది. మీకా గాను ఆ ప్రవక్త గారు ఇశ్రాయేళ్ల తరపున మరి రాస్తున్న మాట ఏమంటున్నాడు? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా. వేల కొలది పొట్టేళ్లను. అంటే ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు అడిగాని కాదు అక్కడ, వాళ్ళు అనుకుంటున్నారు. అది వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా. నా అతిక్రమమునకై అంటే నేను చేసిన పాపానికై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. చూడండి, ఈ రోజు అక్కడక్కడ వినబడుతూ ఉంటుంది. కొంతమంది ఏదో గుప్త నిధుల కోసము మరి నరబలి ఇస్తూ ఉంటారు. వాళ్ళ గుప్త నిధుల కోసం ఎవరో చెప్పారని నరబలి చేస్తే గుప్త నిధులు దొరుకుతాయని కొంతమంది అక్కడక్కడ ఈ మధ్య వినబడుతూ ఉన్నాయి. టీవీల్లో మరి యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాము. నరబలి అంటే కన్న పిల్లల్ని కూడా బలిచ్చేవాళ్ళుగా, మనకి మనుషులను బలిచ్చేవా కనబడుతున్నారు. ఎక్కడైనా దేవుడు మనుషుల బలి కోరుతాడండి?
ఆలోచించండి, దేవుడు మనిషి బలిని చూడగలడా? దేవుని పిల్లలు, మనుషులంటే దేవుని పిల్లలుగా ఉంటున్న వారిని బలి ఎక్కడైనా కోరుతాడండి? మరి అబ్రహాం విషయంలో ఇస్సాకుని బలిగా అడిగాడంటే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించని అడిగాడు తప్ప నిజంగా బలి తీసుకోవడానికి కాదు కదా దేవుని బిడ్డలారా. వాస్తవానికి దేవుడు ఎక్కడ కూడా నరబలి అడగడు. కానీ ఇక్కడ వీళ్ళు అంటున్న మాట, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రు నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా. అంటే ఇవన్నీ కూడా దేవుడు అడగలేదు. నరబలులు దేవుడు అడగడం లేదు. ఆ నరబలు అసలు దేవుడికి ఇష్టం ఉండదండి, ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ దేవుడు పాపాన్ని ప్రోత్సహించడు, దేవుడు పాపము చెయ్యడు, దేవుడు పాపము చెయ్యనియడు, పాపం చేసే వాళ్ళని ప్రోత్సహించడు, పాపాన్ని దేవుడు ఒప్పుకోడు. పాపం ఉంటే పరలోకంలో స్థానం లేదు. ఇది వాస్తవం కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఏం కోరుకున్నాడు చెప్తున్నాడు, మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏదో మనిషికి తెలియదండి. అబద్ధం ఆడొద్దని మనిషికి తెలుసా తెలియదా? ఎవరికైనా అందరికి తెలుసు అబద్ధం ఆడొద్దని, అవునా కదా. మోసం చేయదని అందరికీ తెలుసు, అయినా అబద్ధం ఆడతారు, అందరం మోసం చేస్తారు. అదే కదా. అందుకే నీకు ముందే తెలియజేయబడి ఉన్నది, అందరికి దేవుడు తెలియజేశాడు. మనుషున ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కానీ న్యాయముగా నడుచుకుంటూ దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి ముందుగా నీ పర్సనల్, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు న్యాయముగా నడుచుకుంటూ ఇతరుల మీద నువ్వు కనికరం చూపిస్తూ, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ మీద కనికరం చూపిస్తూ, ప్రేమ కలిగి ఉండుట, వాళ్ళని ప్రేమిస్తూ, దీన మనసు తగ్గింపు మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడని పాత నిబంధన కాలములో ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు కదా. ఇప్పుడున్న వారికి ఇవన్నీ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మవలసినదే ఈ కాలంలో. అర్థమవుతుంది ఏమి బిడ్డ? ఈ కాలంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మవలసినదే. ఎందుకంటే అతిక్రమములు, మనుషులు చేస్తున్న పాపాలు పోవాలంటే, మనుషులు చేస్తున్న అతిక్రమాలు మరి కడగబడాలంటే ఎద్దుల యొక్కయో మేకల యొక్కయో రక్తము తీసివేంట అసాధ్యమన్నాడు యేసు ప్రభు వారు. భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రవేశించినప్పుడు చెప్పిన మాట అంటే పాపముతో ఎవరు చనిపోయినా ఖచ్చితంగా పరలోకంలో స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పాపం పోవాలంటే కావలసినది ప్రభు రక్తం, పరిశుద్ధుని రక్తం కావాలి. అర్థముంది దేవుని బిడ్డలారా? ప్రభు రక్తమే పవిత్రపరుస్తుంది తప్ప ఇక ఏది కూడా, ఏ కానుకలను గుండు కొట్టించుకున్నాను, పండిచ్చినా, ఫలాలు ఇచ్చినా, మరి కాయలు ఇచ్చినా, అరటి పళ్ళు ఇచ్చినా అవన్నీ కూడా దేవుడు ఎవరిని అడగలేదు. దేవుడు అడుగుతున్నది ఏంటి అంటే నువ్వు న్యాయముగా నడుచుకుంటూ, కనికరము కలిగి, ప్రేమ కలిగి, దీన మనసు కలిగి ప్రవర్తిస్తూ, ఇప్పుడున్న కాలంలో అందరూ కూడా యేసు ప్రభువుని నమ్మి ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకుని ఆయనలో ఉండి చనిపోతేనే పరలోకం. ఇది వాస్తవం. చూద్దాం ఆఖరి ఒక మాట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని ముగించుకుందాం దేవుని బిడ్డలారా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అమూల్యమైన రక్తమట, చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా ఆ రక్తం ఎలాంటి దోషము లేని, నిర్దోషమును, ఎలాంటి కలంకము లేని, నిష్కలంకమును నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నారంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రక్తములో
పాపాలు కడిగి వేసుకొని విమోచింపబడాలి. ఆ పాప జీవితం నుండి, ఆ చీకటి జీవితం నుంచి విమోచింపబడాలి. ఇప్పుడు చెబుతున్న మాట, నేను పడను అంటే తర్వాత నీ పరిస్థితి మారిపోతుంది. కాబట్టి విమోచింపబడుదురని విమోచింపబడుతురని మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ఈ ప్రణాళిక, యేసు రక్తములో పాపాలు కడుక్కోవాలని ఈ ప్రణాళిక ఆయన జగత్తు పునాది వేయబడక మునిపి నియమింపబడము జరిగింది. అంటే మనిషి పాపం చేస్తాడని, పాపములో బ్రతుకుతాడని దేవునికి తెలుసు గనుక ఎన్నో పరీక్షల ద్వారా దేవుడు మరి పరీక్ష చేస్తున్నప్పటికీ మనిషి బలహీన పడతా ఉంటాడు. కాబట్టి ఆ చేస్తున్న పాపాలు ఖచ్చితంగా కడగబడాలంటే ప్రభు రక్తం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించడం అనేది ఎప్పుడు జరిగిందట? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశంలో లేకముందే దేవుడు సంకల్పించాడు యేసు ప్రభు వారు భూమి మీదకి రావాలని. అందరూ ఈరోజు 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు కదా, అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు రక్తంలో కడుక్కుంటేనే ఆ ప్రభు ద్వారానే పరలోకం తప్ప ఇక వేరే షార్ట్ కట్ మెథడ్లు ఏమి కూడా లేవు. ఎందుకంటే యేసువారు చెప్పిన మాట, నేనే మార్గం. పరలోకం వెళ్ళాలంటే మార్గం ఎవరంట? నేను కూడా అంటే లోకానికి నచ్చేదేమో, నేను కూడా అంటే లోకానికి నచ్చేది. కానీ ప్రభువారు అన్నారు నేనే, ఎందుకంటే ప్రభు సత్యమే చెప్తాడు కాబట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరికి రావలసినది, ప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కోవలసినది. ప్రభు నువ్వుండి చివరి వరకు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుని ప్రభు చెప్పినట్టుగా బ్రతికి చనిపోతేనే, అంటే పాపము లేకుండా చనిపోతేనే పరదేశంలోకి వెళుతారు. ఇమీడియట్గా చనిపోతే ప్రభు రాకడ సమయంలో ప్రభుతో పాటు రెండవ రాకడలో పరలోకానికి ఎత్తపడతారు. ఒకటి బాగా మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం, ఒక రెండు నిమిషాలు ఆలోచిద్దాము. ఏ రోజుకు ఆ రోజు, ఎందుకంటే 2023 సంవత్సరం మన జీవితంలో ఈ రోజుతో ముగుస్తున్నది. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎన్నో రకాలుగా కాచి కాపాడాడు. ఈరోజు మనం బతికున్నామంటే ఆయన కృపా దయ వల్ల బతికున్నామండి. ఇక్కడ మన టాలెంట్ లేదు, మన కష్టం అంతకంటే లేదు, మనం అనుకుంటే కూడా ఉండలేము. కానీ ఆయన కృప, ఆయన కాపుదలను బట్టి మనం బ్రతికి ఉండడం అనేది అతి ప్రాముఖ్యమైన అద్భుతం మన జీవితంలో. అలాగే మన జీవితంలో దేవుడు ఎన్నో లెక్కలేని మేలు చేశాడు ఈ 2023 సంవత్సరం కదా. ఒక్కటి బాగా మనం నేర్చుకుని వెళ్ళాలి. ఏంది అంటే, యేసు ప్రభు వారితో పాటు ఒక దొంగని కూడా సిలువేశారు. డోరేయండి. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఒక దొంగని సిలువేశారు కదా, మనకు బాగా తెలుసు. ఆ సిలువేయబడిన దొంగ ఎవరైనా దొంగ, మనమేమంటున్నాం కదా దొంగ దొంగ. మరి మనము సత్యం తెలుసుకున్నాము, సంఘానికి వస్తున్నాము, పాట పాడుతున్నాము, వాక్యం చెప్తున్నాము, ఆరాధిస్తున్నాము, మరి పరిచయం చేస్తున్నాము. ఇన్ని చేస్తున్న మనము ఏ రోజుకు ఆ రోజు, ఏ పూట కాపూట మనము దేవుని క్షమించమని అడుగుతుంటేనే మనకి పరలోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అర్థమవుతుంది ఈ మాట? అర్థమవుతుంది కదా. ఏ పూట కాపుడు ఎప్పటికప్పుడు, అంటే అలా అనాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే ఆ దొంగ అనేవాడు, దొంగలు చాలా షార్ప్ అండి. పోలీసు వాళ్ళకు దొరకకుండా ఎలా ఉండాలో వాళ్ళకు బాగా తెలుసు. షార్ప్ దొంగ అంటేనే వాడు చాలా షార్ప్గా ఉంటాడు. కాబట్టి షార్ప్గా ఉన్నప్పటికీ అదే చురుకుదనముతో చివరి క్షణములో పరలోకం కొట్టేశాడంటే మీరు ఆలోచించాలి. వాస్తవానికి యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు, దొంగగా ఉన్నాడు. అప్పుడు ఉన్న రూల్ ఏంటంటే ఖచ్చితంగా శిలువ మీద చనిపోవలసింది యేసు ప్రభుతో సహా.
ఎవరిని సిలువ కొట్టినా వారు సిలువ మీద చనిపోయేదాకా కాళ్ళ మీద కొట్టి చంపేస్తారు. అది అప్పుడున్న కాలంలో వాళ్ళకున్న రూలు. అది మనకు అర్థమైపోయింది. ఎవరికి? దొంగకు అర్థమైపోయింది. అంటే దొంగగా ఉన్నాడు. మనము దొంగతనంలో లేం కదా, మనం కదా సంఘానికి వస్తున్నాము, భయభక్తులు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము, వాక్యం ప్రకటిస్తున్నాము, రకరకాలుగా దేవుడు చెప్పిన మాటలకు లోబడి బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. వాడు అవన్నీ చేయలేదు, ఆ దొంగ అవన్నీ చేయలేదు, కానీ పరలోకం కొట్టేశాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు పక్కన ఉన్నాడు కదా, వానికి అర్థమైపోయింది వాడు పాపము చేశాడనే, పాపములు ఉన్నను అర్థమైపోయింది. ఆ పాపము క్షమించమని తండ్రిని అడిగాడు, క్షమించమని అడిగాడు. ఇమీడియట్గా యేసుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం చదవమ్మా. 23వ అధ్యాయం, క్షమించండి, లూకా 23వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము 43వ వచనం. ఆయనను చూచి, అంటే దొంగ యేసు ప్రభువాన్ని చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడంటే ఒకటి బాగా అర్థం కావాలి. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఎంత మంచి మనసు కలిగిన వాడంటే, ఆ క్షణములో తప్పు తెలుసుకుని, తన పాపము తెలుసుకుని క్షమాపణ అడిగి ఇమీడియట్గా నీ రాజ్యముతో వచ్చు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, రాజ్యం ఎప్పుడు వచ్చింది ఆలోచించండి. యేసు ప్రభువారు చనిపోవాలి, 3వ దినాన లేవాలి. చూడండి, క్రీస్తు రాజ్యం సంఘం స్థాపించబడడానికి రూల్ ఏంటి అంటే యేసు ప్రభువారు చనిపోవాలి, 3వ నాడు మృత్యుంజయుడై లేవాలి, తర్వాత కొంతకాలము తర్వాత అగ్ని నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్ముడు దిగాలి. అప్పుడు సంఘ స్థాపన జరుగుతుంది, అప్పుడు రాజ్యం కట్టబడుతుంది కదా. నీ రాజ్యంతో వచ్చిన జ్ఞాపకం చేసి, ఇదంతా చాలా టైం పడుతుంది. కానీ ఆయన బతుకుంటాడా? వాళ్ళకున్న రూల్ ఏంది? సిలువ మీద కాళ్ళ మీద కొట్టి చంపేస్తారు, ఖచ్చితంగా చావాల్సిందే. మళ్ళీ చచ్చేవాడు మా రాజ్యం వచ్చేదాకా ఉండగలడా? ఉండలేడు. కాబట్టి ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో క్షమాపణ ఇచ్చేసి, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటామని చెప్తున్నాడంటే, మనము కూడా ఎప్పటికప్పుడు తండ్రి క్షమించు అంటూనే ఉండాలని. ప్రతి విషయంలో మనము దేవునికి క్షమాపణకి రెడీగా ఉండాలి. ఎందుకంటే తక్కువ ఎప్పుడు చనిపోతామో తెలియదు మనకి. సడన్గా మన చావు జరిగేలోపు మనము క్షమాపణ అడిగే విధంగా అన్నిసార్లు అవకాశం ఉండదు కదా. అది అర్థమైంది దొంగకి. అందుకే ఏమంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనము. నేను అంటే రాజ్యంతో వచ్చి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ రాజ్యంలో దొంగ ఉండే అవకాశం లేదు. ఆయన అప్పటిదాకా బతికుండడు, ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు యూదులు. వాళ్ళకున్న చట్ట ప్రకారంగా వాళ్ళు ఆ నేరస్తులను చంపవలసిందే. కానీ యేసు ప్రభువారు చాలా షార్ప్గా ఆలోచించి ఇమీడియట్గా క్షమాపణ ఇచ్చేసి అన్నమాట ఏంది? అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. లాస్ట్ మూమెంట్లో కొట్టేశాడు చూడండి, లాస్ట్ మూమెంట్లో. కానీ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకు, ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికప్పుడు మనము దేవుని క్షమాపణ అడుగుతూ ఉండాలి. క్షమిస్తానని పాపం చేయడం కాదు, పాపము చేయకుండా మనం ప్రయత్నం చేస్తూ ఏ పూట కాపూట, ఏ క్షణానికి ఆ క్షణ తండ్రి నన్ను క్షమించు మనం అడుగుతూ ఉంటే, ఎప్పుడు మనకు సంభవించిన ఈ రీతిగా మనల్ని కూడా దేవుడు పరదేశంలోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని గొప్ప సంగతులు దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు ఆ జ్ఞానం అనేది మన జీవితంలో పనిచేయాలి. అలా పనిచేయాలంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి.
దేవుని ఆలోచనలో ఉండాలి. నిజంగా నేను పరలోకం వెళ్ళాలని ఒక పట్టుదల నీలో ఉండాలి. అప్పుడే ఎక్కడికక్కడ నువ్వు తండ్రి నన్ను క్షమించు అంటే నువ్వు ప్రతిసారి అంటున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావని. అంతే కదండి. దేవుని ఆలోచనలో ఉంటేనే నీ హృదయంలో ఏది ఉంటేనే నోట్ల నుంచి బయటకు వస్తుందని యేసువారు చెప్పిన సైకాలజీ. మనసులో ఏముంటుంది, నీ హృదయంలో ఏముంటుంది, నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు తండ్రి నన్ను క్షమించంటున్నావు, నీకు భయం అమ్ముని ఇప్పుడు చనిపోతే నా పరిస్థితి ఏంటి, సడన్గా నేను ఇలాగే చనిపోతే నా పరిస్థితి ఏంటి అనే భయం మనలో ఎప్పుడు ఉంటే ఖచ్చితంగా మనము ఎప్పుడు దేవుని క్షమాపణ అడుగుతామో అడగాలి. ఈ 2023 సంవత్సరంలో ఈ చివరి ఆదివారంలో దేవుని ఆదివారం మీకు ఈ చేస్తున్న గొప్ప సూచన ఏంది అంటే ఎప్పటికప్పుడు మనము తండ్రిని క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే పాపముతో చనిపోతే పరలోకములోకి రానియడు. అది రూల్ అది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక తాగుబోతులతో మనం స్నేహం చేస్తామండి. ఆలోచించండి. మనమే తాగుబోతులతో భూమి మీద స్నేహం చేయడానికి ఇష్టపడమే పరిశుద్ధుడైన దేవుడు పాపితో ఎలా ఉండగలడు? కాబట్టి మనం ఏ పూట కాపూట ఏ క్షణ కాక్షణ దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ ఉండాలి. ఆయన క్షమించే దేవుడు క్షమిస్తాడు. ఖచ్చితంగా మనం అడుగుతూ ఉండాలి. మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఇదే. అంటే రెడీగా ఉండ ఏ క్షణం చనిపోయినా మనం ఖచ్చితంగా పరదేశు పొందే విధంగా మన బ్రతుకు ఉండాలంటే మనం దేవుని ఎప్పుడు క్షమాపణ అడుగుతూ ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం పరిశోధన చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. దేవుడు ఏది వద్దన్నాడో తెలుస్తుంది, దేవుడు ఏది చేయమన్నాడో తెలుస్తుంది. ఆ మాటలకు లోబడి మనం బ్రతికితే ఖచ్చితంగా యేసుబాబు వారు చెప్పిన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప అంటే ఆ ప్రభు ద్వారా మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు చెప్పినట్టుగా మనము చెయ్యాలి. అలా చేయడానికి కావలసిన శక్తి బలము తండ్రి అయిన దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ 2023 సంవత్సరం అంతా 365 రోజులు నాయనా ఎన్నో రీతులుగా మమ్మ కాచి కాపాడి మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మాకు సహాయం చేస్తూ, నిలబెడుతూ, బలపడుతూ, ధైర్యపరుస్తూ, ఎన్నో మేలులు చేస్తూ ఈ క్షణం వరకు మాకు మేము ఉంచామంటే అది మీ కృప, మీ దయ, మీ దానం నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. మరి ఈ క్షణం నుంచి మరి ఈరోజు అర్ధరాత్రి 12 వరకు మేము ఉంటామో లేదో మాకు తెలియదు నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. మేము ఎప్పుడు కనుమూసినా కానీ పరదైస్ పొందే విధంగా ప్రభువు రాకడ వస్తే ప్రభువుతో పాటు మీరు లోకం వచ్చే విధంగా మేము బ్రతికి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించి జీవించే దాని దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభువాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.